ఓ ఓకే. దేవుడు ఈరోజు వాక్యం ఇస్తున్నది ఏంటంటే, దేని గూర్చియు చింతింపకుడి. సో, మనిషి చింత కృంగి వేస్తదండి. కృషించేలాగా చేస్తది. సో, దేవుడేమంటున్నాడు? దేని గురించి చింతించకంటున్నాడు. సో, నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. సో, మనిషి యొక్క చింత ప్రతిరోజు ఉదయం లేసినప్పటి నుంచి మనము పడుకునే వరకు అనేక చింతలలో మనిషి జీవిస్తాడండి. లేకపోతే ఊహ తెలిసినప్పటి నుంచి మనం మరణించే వరకు అనేక చింతలుంటాయండి. అనేక చింతలుంటాయి. సో, మనకు పెళ్లి కాకపోతే ఒక చింత, పెళ్లయితే ఒక చింత, ఉద్యోగం రాకపోతే ఒక చింత, ఉద్యోగమొస్తే ఒక చింత, పిల్లలు పుట్టకపోతే ఒక చింత, పిల్లలు పుడితే ఒక చింత. సో, సొంత ఇల్లు కట్టుకోకపోతే ఒక చింత, కట్టుకుంటే ఇంకొక చింత. సో, మనిషి యొక్క జీవితము ఇలా చెప్పుకుంటూ పోతే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కనీసం ఒక 2, 3 బస్త సంచులైనా ఉంటాయండి చింతించడము. ఒక 2, 3 బస్త సంచులైనా నిండుతాయి చింతించడానికి. ఎందుకంటే అలా అయిపోయింది మానవ జీవితం అంతా గూడా చింతతోటే గడుస్తుంది. సో, కానీ దేవుడేమంటున్నాడు? "నీకున్నాయి. నాకు తెలుసు నీకు సమస్యలున్నాయి. నీకు బాధలున్నాయి. కానీ దాని గురించి చింతించడం వల్ల ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతదా? దాని గురించి బాధపడడం వల్ల ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతదా? దొరకదంటున్నాడు. మరి ఏం చేయమంటున్నాడు? నువ్వు చింతించకుండా ప్రార్థించమంటున్నాడు. చాలా మంది జీవితాల్లో సో, ఉద్యోగం లేకపోతే, "అయ్యో! ఉద్యోగం ఇవ్వు ప్రభువా, ఉద్యోగం ఇవ్వు ప్రభువా, ఉద్యోగం ఇవ్వు దేవా" అని ప్రార్థిస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు జీతం తక్కువైందని ఒక చింత, లేకపోతే మేనేజర్ బాగా లేడని ఒక చింత, లేకపోతే ఆఫీస్ నుంచి ఇల్లు దూరంగా ఉన్నదని ఒక చింత, లేకపోతే ఆఫీస్‌లో కొలీగ్స్ బాలేరని ఒక చింత, రావడానికి, పోవడానికి ఇబ్బంది పడుతున్నామని ఒక చింత. సో, ఉద్యోగం ఉంటే ఒక చింత. ఉద్యోగం లేకపోతే అందరూ ఉద్యోగం చేస్తున్నారు. నేను ఉద్యోగం చేయట్లేదు. అందరూ సంపాదించుకుంటున్నారు. నేను సంపాదించుకోవట్లేదు. సో, అందరూ కూడా మంచి చదువు తగ్గ ఉద్యోగం చేసుకుంటున్నారు. నాకు చదువు తగ్గ ఉద్యోగం రావట్లేదని. సో, అదొక చింత. ఖాళీగా ఇంత చదువు చదువుకొని ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉంటున్నానని ఒక చింత. అర్థమవుతుందా అండి? సో, ఇలా చింతించమని దేవుడు చెప్పాడా? అవును. ఉద్యోగంలో సమస్య ఉంటే ప్రార్థించుకో. మేనేజర్‌తో సమస్య ఉంటే ప్రార్థించుకో. లేకపోతే నీకు దూరం ఎక్కువవుతుందా? ప్రార్థించుకో. నీకు వర్క్ సరిగ్గా చేయలేకపోతున్నావా? ప్రార్థించుకో. అదొక చింత. ఇప్పుడు పిల్లలు పుట్టలేరని ఒక చింత. అయ్యో! అందరికి పిల్లలున్నారే, నాకు పిల్లలు లేరే. అందరిలాగా నేను తల్లినైతే బావుండు, నేను తండ్రినైతే బాగుండని అందరికీ ఒక చింత లేని వాళ్ళకు. ఉన్న వాళ్ళకేమో వీడు ఇలాంటోడు పుట్టిండు. సో, వీడికి జ్ఞానం లేదు, తెలివి లేదు, సతాయిస్తున్నాడు. లేకపోతే వీడు సరిగ్గా చదువుకోవట్లేదు. సో, అని ఒక చింత. వీడు చెప్పిన మాట వినట్లేదు. బుద్ధిమంతుడు కాలేదు. సో, వాడు సరిగ్గా చదవట్లేదు. ఫ్రెండ్స్ తోటి తిరుగుతున్నాడు. సో, దారి తప్పిపోతున్నాడని ఒక చింత. సో, ఓకే. దారి తప్పిపోతే ప్రార్థించుకో. చింతించకు. సో, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ప్రార్థించుకో. చింతించకు. సో, ఇలా చెప్పుకుంటా పోతే మనిషి ఊహ తెలిసినప్పటి నుంచి మరణించే వరకు ఒక 2, 3 పెద్ద బస్తా సంచులు నిండుతాయట మన చింతలు. కానీ దేవుడేమంటున్నాడు? అవును ఇవన్నీ ఉన్నాయి. కానీ నువ్వు చింతించకు. దానివల్ల నువ్వు ఒక ఎత్తు మూరెడు కూడా పెరగలేవు, తగ్గించుకోలేవు. లేతే నీ తెల్లెంటికను నల్ల వెంట్రుకలాగా చేసుకోలేవు. నల్ల వెంట్రుకను తెల్ల వెంట్రుకలాగా చేసుకోలేవు అంటారు. అంటున్నాడు దేవుడు. నేను చాలా మందిని గూడా చూసాను. సొంత ఇల్లు లేకపోతే ఇల్లు లేదని ఒక చింత. ఒకేళ ఇల్లు ఉంటేనేమో డబుల్ బెడ్‌రూమే ఉంది. త్రిబుల్ బెడ్‌రూమ్ ఉంటే బావుండు. లేకపోతే ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటే బాగుండని ఒక చింత. లేతే ఇంకొంచెం పెద్దగా ఉంటే బావుండు. ఇంట్లో లిఫ్ట్ ఉంటే బావుండని ఒక చింత. సో, ఇదొక చింత. ఇల్లు లేకపోతే ఒక చింత. ఇల్లు ఉంటే ఒక చింత. సో, దేవుడు చింతించమన్నాడా? సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? మన మైండ్‌లోనే ప్రాబ్లమ్ ఉంది. మన మైండ్ సెట్‌లోనే ప్రాబ్లమ్ ఉంది. సో, సో, ఆ మైండ్ సెట్‌ని మనం మార్చుకొని చింతించకుండా చూసుకోవాలండి. సో, చాలా మటుకు గూడా చింతిస్తుంటా అంటారు మనుషులు. కృంగిపోయి, కృషించిపోయి, చింతించి, బాధపడి మన సమస్యలను ఎక్కువ చేసుకుంటుంటాంటాము. సో, అలా చేసుకోవద్దు. చింతించొద్దు. సో, ఎక్కడిదక్కడిదే వదిలేయాలి. ఎప్పటిదప్పుడే వదిలేయాలి. సో, నాకు గూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. నాకు గూడా చాలా ఇరుకులు, ఇబ్బందులుండొచ్చు. కానీ నేను దేని గురించి చింతించను. ప్రార్థించి అయ్యా ప్రభువా నీ చిత్తము అని ఆయనకొదిలేస్తాను. సో, ఇలా చెప్పుకుంటూ పోతే మనం డే టు డే యాక్టివిటీలో అనేక చింతలుంటాయి, అనేక బాధలుంటాయి, అనేక సమస్యలుంటాయి, అనేక పోరాటాలుంటాయి. కానీ దాని గురించి నువ్వు చింతించడం వల్ల ఏమవుతదంటే ఎక్కువ అవుతుంటాంటది. 1 పోయి 2, 2 పోయి 4, 4 పోయి 8 అలా చింతలు ఎక్కువవుతుంటాంటాయి గానీ తగ్గవు. ఎందుకంటే మన గుణం మారాలి. మన గుణం మారాలి. చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడో విందాము ఫస్ట్. సో,
ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 6వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. దేని గురించి చింతించకండి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. అయ్యా ప్రభువా, నా మేనేజర్ నాకు ఇబ్బంది పెడుతున్నాడు, ఆ మేనేజర్ ప్రాబ్లం నుంచి విడుదల కలిగించండి. అయ్యా, నాకు రావడానికి పోవడానికి ఇబ్బందిగా ఉంది, నాకు ఇబ్బంది లేకుండా తయారు చేయండి. అయ్యా, నాకు ఈ ఇల్లు సరిపోవడం లేదు, నాకు నూతన గృహాన్ని ఇవ్వు ప్రభువా అని ఇలా ప్రార్థించమంటున్నాడు. కానీ అయ్యో నాకు నూతన గృహం కావాలి, అయ్యో నాకు నూతన గృహం లేదు, అయ్యో నాకు ఆఫీసు దూరం అవుతుంది, అయ్యో నా మేనేజర్ ఇలాంటి వాడు దొరికిండు, లేకపోతే నాకు నా భర్త ఇలాంటి వాడు దొరికింది, నా భార్య ఇలాంటిది దొరికింది, నాకు పిల్లలు ఇలాంటి వాళ్ళు పుట్టారు, లేకపోతే నాకు నాకు మంచి జీవితం లేదు. సో ఇలా చింతించుకుంటూ పోతే నీకెప్పుడు కూడా నీ జీవితంలో సుఖం అనేది ఉండదు. కానీ ఏం చేయమంటున్నాడు దేవుడు? ప్రతి విషయంలోనూ, సో నీ కష్టంలో ప్రార్థించు, నీ బాధలో ప్రార్థించు, నీ అనారోగ్య సమస్యలలో ప్రార్థించు. సో నేను కొంతమందిని చూసానండి, చాలా మీరు సర్ప్రైజ్ అవుతారు. అందరికి నార్మల్, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, అన్ని నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి. షుగర్ నార్మల్ రిపోర్ట్ ఉంటుంది, లివర్ నార్మల్ రిపోర్ట్, కిడ్నీ నార్మల్ రిపోర్ట్, హార్ట్ నార్మల్ రిపోర్ట్, అలాగే బ్రెయిన్ నార్మల్ రిపోర్ట్, లంగ్స్ నార్మల్ రిపోర్ట్, అన్ని నార్మల్ రిపోర్ట్ వస్తాయి. కొంచెం బీపీ ఉంటది వాళ్ళకు, అంతే. ఆ ఒక్క బీపీని పట్టుకొని వాళ్ళు చింతిస్తుంటా అంటారు. లేకపోతే ఒక్క షుగర్ కొంచెం ఎక్కువ ఉంటది, ఆ షుగర్ ని పట్టుకొని చింతిస్తుంటా అంటారు. అరే 100 టెస్టులలో 99 టెస్టులు మంచిగా వచ్చాయి, పాజిటివ్ వచ్చాయని సంతోషపడరు. కానీ ఆ ఒక్క షుగరు ఎక్కువ ఉన్నదని, ఒక్క బీపీ ఎక్కువ ఉన్నదని దాని గురించి చింతిస్తుంటా అంటారు. అర్థమవుతుందా అండి? అంటే మంచిగా ఉన్న వాటిని ఎవరు కూడా పట్టించుకోరు, కానీ ఏదైతే కొంచెం చెడుగా ఉంటుందో దాన్నే స్మరించుకొని చింతిస్తుంటా అంటారు. ఇప్పుడు హార్ట్ మంచిగానే ఉంది, లివర్ మంచిగానే ఉంది, కిడ్నీ మంచిగానే ఉంది, అండ్ షుగర్, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ అన్ని లెవెల్స్ బాగానే ఉన్నాయి. కొంచెం షుగర్ వ్యాధి ఎక్కువ ఉన్నది అనుకోండి, ఆ షుగర్ వ్యాధి ఉన్నదాన్ని బాధపడుతుంటా అంటారు, చింతిస్తుంటా అంటారు. మిగిలిన వాటి అన్ని బాగున్నాయని సంతోషం వ్యక్తం చేయరు. అర్థమవుతుందా అండి? సో నీ జీవితంలో చెడు మాత్రమే కాదు, మంచి కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. అందరి జీవితాలలో మంచిని ఎవ్వరు కూడా గుర్తు పెట్టుకోరు, అదేంటో ఏమో తెలియదు. కానీ చెడునే ఎక్కువ గుర్తు పెట్టుకుంటా అంటారు. ఎవరన్నా పొగిడారనుకోండి గుర్తు పెట్టుకోరు, అదే తిట్టారనుకోండి 20-30 సంవత్సరాలైనా కూడా దాన్ని గుర్తు పెట్టుకునే ఉంటారు. సో అలా ఉండకూడదు. నీ జీవితంలో మంచి కూడా ఉంది కదా, ఆ మంచిని కూడా నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ నీ భార్యలో కావచ్చు, నీ భర్తలో కావచ్చు, నీ పిల్లల్లో కావచ్చు ఒక మంచి గుణం ఉంది, ఆ మంచి గుణాన్ని నువ్వు హైలైట్ చేసుకో. కానీ చాలా మందికి ఒక ఒక వ్యక్తిలో 10 గుణాలలో 9 మంచి గుణాలు ఉన్నాయి అనుకోండి, ఆ 9 మంచి గుణాలను ఎవరు పట్టించుకోరు, ఆ ఒకటే ఒక చెడు గుణాన్ని గురించి పట్టించుకుంటారు. సో అలా ఉండకూడదు. సో ఎప్పుడైనా కూడా చింతించడం వల్ల నీకు ఏది జరగదు. ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా, అంటే హంబుల్ హార్ట్ తోటి, థ్యాంక్స్ గివింగ్ తోటి మీ విన్నపములను దేవుడికి తెలియజేయుడి. సో ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తాను, నేను కూడా ఇది ప్రాక్టీస్ చేస్తానండి. మనము సుఖం వచ్చినప్పుడే దేవుడికి థ్యాంక్స్ చెప్పడం కాదు, కష్టం వచ్చినా కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. మనము సెలెక్ట్ అయినప్పుడే థ్యాంక్స్ చెప్పడం కాదు, రిజెక్ట్ అయినప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి. మనము సక్సెస్ లో ఉన్నప్పుడు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి. మనము ఆనందంలో ఉన్నప్పుడు థ్యాంక్స్ చెప్పడం కాదు, బాధలో ఉన్నప్పుడు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన మన బాధను సుఖం లాగా మారుస్తాడు, మన ఫెయిల్యూర్ ని సక్సెస్ లాగా మారుస్తాడు, మన కష్టాన్ని నష్టాన్ని తీసేసి లాభం లాగా, ఆనందం లాగా, సంతోషం లాగా మారుస్తాడు. కాబట్టి నువ్వు అన్ని విషయాలలో థ్యాంక్స్ చెప్పు దేవుడికి, ఎందుకంటే దాని వెనకాల ఒక మర్మము దాచిపెట్టాడు దేవుడు. సో ప్రతి కష్టం వెనుక ఒక ఆశీర్వాదం ఉంటది. మీకు తెలుసా అండి? ప్రతి కష్టం వెనుక ఒక ఆశీర్వాదం ఉంటుంది, ప్రతి ఒక్క అపజయం వెనుక ఒక విజయం ఉంటుంది, ప్రతి ఒక్క ఫెయిల్యూర్ వెనుక ఒక సక్సెస్ ఉంటుంది, ప్రతి ఒక్క కష్టం వెనుక సుఖాన్ని దాచిపెడతాడు దేవుడు, ప్రతి నష్టం వెనుక లాభాన్ని దాచిపెడతాడు, ప్రతి ఇరుకు ఇబ్బంది వెనుకాల సమృద్ధి దాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. సో ఈ లోకంలో గొప్ప వాళ్ళైన వాళ్ళంతా కూడా కష్టాలు పడి, బాధలు పడి, వాటి నుంచే పైకి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కానీ ఓవర్ నైట్ లో బ్లెస్ అయిన వాళ్ళు ఎవరూ లేరండి. సో కాబట్టి నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా, ఒకలా నేను ఇది ఇలాగే ప్రాక్టీస్ చేస్తాను. ఒకరోజు నాకు మా మేనేజర్ పిలిచి, ఈ రోజు నీకు జాబ్ పోతుంది, ఇదే లాస్ట్ డేట్ అన్నాడు. సో ఈ రోజే నీకు లాస్ట్ డేట్ అన్నాడు. నేను ఒకటే చెప్పాను, థ్యాంక్ యూ జీసస్ అన్నాను. ఎందుకంటే దేవుడు అంతకంటే మంచిది ఇంకేదో ఇయ్యబోతున్నాడు, లేకపోతే అది నాకు సెట్ కావట్లేదేమో, అందుకే దేవుడు అక్కడి నుంచి తీసివేస్తున్నాడేమో. నిజంగా అక్కడ చాలా పాలిటిక్స్ ఉండే, సో దాంట్లో నుంచి దేవుడు తీసివేసేసాడు, మంచి జాబ్ ఇవ్వడానికి ఇచ్చాడేమో, లేకపోతే దాని వల్ల మనకు నష్టం జరుగుతుందేమో, అందుకే దేవుడు అక్కడి నుంచి తీసివేసి వేరే దగ్గర
ద్వారాలు ఓపెన్ చేస్తాడేమో అనుకొని ఒకటే మాట అన్నా, థ్యాంక్స్ జీసస్ అన్నాను. ఇప్పుడు నాకు ఏది వచ్చినా కూడా థ్యాంక్ యూ జీసస్ అంటాను. అంటే బాధ వచ్చినా థ్యాంక్ యూ జీసస్ అంటాను. ఏదన్నా ఫోన్ చేసినప్పుడు బ్యాడ్ న్యూస్ వినపడ్డది అనుకోండి, థ్యాంక్ యూ జీసస్ అంటాను. ఏదైనా కష్టం వచ్చినా థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే ఆ కష్టం వెనకాల దేవుడు ఒక సుఖాన్ని దాచిపెడతాడు. ఎందుకంటే అవమానం వచ్చింది అనుకోండి, నాకు ఎవరైనా ఫోన్ చేసి మీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారంటే థ్యాంక్ యూ జీసస్ అంటాను. ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది, నీ అవమానానికి రెట్టింపు బహుమానం ఇస్తా అంటాడు. అంటే నిన్నెవరైనా అవమానపరిచారనుకోండి, వాళ్ళ ముందు నిన్ను రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. నీ శాలరీ డబల్ కావచ్చు, నీ గృహము డబల్ కావచ్చు, నీ ప్రమోషన్ డబల్ కావచ్చు, లేకపోతే నీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ డబల్ కావచ్చు. అవమానానికి రెట్టింపు బహుమానం ఇస్తా అంటాడు. అందుకే నన్ను పొగిడినా కూడా నేను థ్యాంక్స్ చెప్పను, నన్ను తిడితే కూడా డబల్ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఆ తిట్లు వెనకాల, ఆ అవమానం వెనకాల దేవుడు ఒక బహుమానాన్ని పెట్టాడని నేను గట్టిగా నమ్ముతాను. ఇంకొకటి, నిందకు రెండింతల ఆశీర్వాదం ఇస్తా అంటాడు. ఎవరైనా మన మీద నిందేస్తారనుకోండి, మనం బాధపడతాము. కానీ దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుంది? నిన్నెవరైనా నిందిస్తారా, అయితే నిన్ను రెండింతలుగా వాళ్ళ ముందు ఆశీర్వదిస్తాను అంటాడు. రెండింతలుగా ఘనతని ఇస్తాను అంటున్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందండి. అంటే ఆ అవమానము వద్దనుకుంటే నీకు ఆ బహుమానం ఉండదు. ఆ అవమానాన్ని వచ్చినప్పుడు నువ్వు స్వీకరించావనుకోండి, రెండింతల బహుమానం ఉంటది. అలా మన మైండ్ సెట్ మారాలి. కానీ చాలా మంది, నాకు ఈ అవమానం వచ్చిందే, ఈ నింద వచ్చిందే, ఈ బాధ వచ్చిందే, ఈ కష్టం వచ్చిందే అని అనుకుంటారు. కానీ దాంట్లో దేవుడు ఏదో ఒకటి నేర్పిస్తుంటా అంటాడు. ఆ కష్టం వెనకాల దేవుడు ఒక ప్రణాళిక ఉంటదండి, గుర్తు పెట్టుకోండి. మన కష్టం వెనకాల ఒక ప్రణాళిక ఉంది. ఒక బాధ వెనకాల దేవుడు ప్రణాళిక ఉంది. మన ఇరుకు ఇబ్బంది వెనకాల, మన నష్టం వెనకాల ఒక ప్రణాళిక ఉంది దేవుడికి. ఆ ప్రణాళికను మార్చడానికే దేవుడు అవన్నీ అలౌ చేస్తుంటా అంటాడు. సో అందరి జీవితాలలో కూడా నెగిటివ్ వచ్చినప్పుడు, పాజిటివ్ వచ్చినప్పుడే కాదు దేవుడికి థ్యాంక్స్ చెప్పడం, నెగిటివ్ వచ్చినప్పుడు కూడా పాజిటివ్ థ్యాంక్స్ చెప్పాలి. అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ అబ్బాయి ఎవరైనా ఫెయిల్ అయ్యారు సబ్జెక్ట్ లో, థ్యాంక్ యూ జీసస్ అనండి. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్ లో ఆ అబ్బాయికి ఏదో నేర్పిస్తుంటా అంటాడు. ఆ ఫెయిల్యూర్ లో ఆ అబ్బాయికి మంచి ఏంటిదో చెడేంటిదో తెలుస్తుంది. ఎవరు గొప్ప వాళ్ళు, ఎవరు మంచి వాళ్ళు. చాలా మంది కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి, సక్సెస్ లో ఉన్నప్పుడు మనం నేర్చుకునేది ఏముండదు, కానీ ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడే బాగా నేర్చుకుంటాము. మనము సమృద్ధిగా ఉన్నప్పుడు మనకు ఏమీ అర్థం కాదు, కానీ మనకు లోటులో ఉన్నప్పుడు, లోపంలో ఉన్నప్పుడే మనకు అన్ని తెలుస్తుందండి. ఇప్పుడు మనకు ఎందుకు ఇంత వినయ మనస్సు ఉంది? మన కష్టాలే మనల్ని వినయ మనస్సుగా మార్చింది, మన బాధలే మనల్ని తగ్గించేలాగా చేసింది. కాబట్టి ప్రతి దాని వెనకాల ఒక ప్రణాళిక ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము? అయ్యో కష్టం వచ్చిందే, అయ్యో బాధ వచ్చిందే, అయ్యో నష్టం వచ్చిందే అని మనము బాధపడుతుంటా అంటాం, నష్టపడుతుంటా అంటాము. సో అలా ఉండకూడదు. సో అందుకే ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవుడికి తెలియజేయండి, దేవుడికి చెప్పండి. ఈజ్ అవర్ ఫాదర్, మన తండ్రి, ఆయనకు చెప్పుకోవాలి మనం ప్రతి సమస్య కూడా. కానీ చింతించకండి, ప్రార్థించండి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటదంటే అమ్మ, మనం చింతించామనుకోండి ప్రార్థించలేము, దేవుడి మీద విశ్వాసము తగ్గిపోతుంది. అలాగే మనం ప్రార్థించామనుకోండి మన చింతలు తగ్గిపోతుంటాయి. సో అర్థమవుతుందండి. మనం ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే మన చింతలు అంత ఎక్కువగా తక్కువ అయిపోతాయి. మనం ఎంత ఎక్కువగా చింతిస్తే మన మన యొక్క బాధలు అంత ఎక్కువగా అవుతాయి. సో చింతించకుండా ప్రార్థించడం మొదలు పెట్టండి, ప్రార్థించడం మొదలు పెట్టండి. అప్పుడు నీ చింత యావత్తును కూడా కొట్టివేసేది నీ ప్రార్థన మాత్రమే. కాబట్టి అన్ని విషయాలలో, సో అందుకే ఫెయిల్యూర్, నేను కూడా అదే చెప్తానండి. ఏదైనా ఫెయిల్యూర్ వచ్చిందా, థ్యాంక్ యూ జీసస్ అంటాను. ఎందుకంటే దేవుడు ఏదో నేర్పించబోతున్నాడు నాకు, దేవుడు ఏదో నాకు జ్ఞానం ఇవ్వబోతున్నాడు. ఆ ఫెయిల్యూర్ వెనకాల దేవుడు ఒక సక్సెస్ ని పెట్టాడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, ప్రతి ఫెయిల్యూర్ వెనకాల ఒక సక్సెస్ ఉంటుందండి. ప్రతి బాధ వెనకాల ఒక ఆనందం ఉంటుంది. ప్రతి సుఖం వెనకాల, ప్రతి కష్టం వెనకాల ఒక సుఖాన్ని దాచిపెడతాడు. ఈ లోకంలో గొప్ప వాళ్ళైన అందరూ కూడా ఆ ఫెయిల్యూర్ల నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ బాధల నుంచి, ఆ సమస్యల నుంచి, ఆ పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళే గొప్ప వాళ్ళు అయ్యారు. కానీ సుఖపడే వాళ్ళు ఎప్పుడు కూడా గొప్ప వాళ్ళు కారండి. ఎందుకంటే కష్టపడకుండా ఏది రాదు. సో అందుకే నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో దానికి థ్యాంక్స్ చెప్పండి. ఏ పరిస్థితి గుండా, నిజంగా చెప్తున్నానండి, మీరు ఏ పరిస్థితి, మీ ఆర్థిక సమస్యల థ్యాంక్స్ చెప్పండి. దేవుడు ఆర్థిక సమస్యలను తీసేసి సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. కుటుంబ సమస్యల తీసివేయండి, ఎందుకంటే దేవుడు ఆ కుటుంబ సమస్యలను తీసేసి శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. ప్రార్థించుకోవాలి, ఇవన్నిటి గురించి ప్రార్థించుకోవాలి. సో నీకు ఒక జాబు గురించి, జాబు పోయిందా, దేవుడు ఆ జాబును తీసేసి కొత్త జాబుని ఇస్తాడు, అంతకంటే బెటర్ జాబుని ఇస్తాడు.
సో అలా మనము థ్యాంక్స్ చెప్పాలి. ఒకవేళ మీ పిల్లలు సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యారా? థ్యాంక్స్ చెప్పండి. ఏం కాదు. దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళని మోటివేట్ చేయండి. కానీ చాలా మంది ఫెయిల్ అయితే ఇక పరువు తీసేసినట్టు, ఇక తల నరికినట్టు చేస్తారు. అలా ఉండొద్దండి ఎప్పుడు కూడా పిల్లల పట్ల. అందరికీ దేవుడు ఒకటే జ్ఞానం ఇవ్వడండి. కొంతమందికి ఎక్కువ జ్ఞానము, ఎక్కువ జ్ఞాపకశక్తి ఇస్తాడు. కొంతమంది తక్కువ జ్ఞానము, తక్కువ శక్తినిస్తాడు. ఇప్పుడు నేను కూడా ఫెయిల్యూర్‌లో చాలా నేర్చుకున్నానండి. అది సబ్జెక్ట్‌లో ఫెయిల్యూర్ కావచ్చు, లైఫ్‌లో ఫెయిల్యూర్ కావచ్చు. ఇంకా దేంట్లోనైనా గూడా మనం ఫెయిల్యూర్ అయినప్పుడే నిజమైన బంధువెవడు? నిజమైన బలగం ఎవరు? నిజమైన స్నేహం ఏంటిది? నిజమైన చుట్టరికం ఎవరు? అప్పుడు తెలుస్తదండి. నిజంగా మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు అంతా గూడా ఒక మాయాలోకం అండి. మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు, మన ఆస్తిపాస్తులు కొనుక్కున్నప్పుడు, మన చుట్టూ అంతా గూడా ఒక మాయలోకము. కానీ ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్‌లో ఉంటామో అప్పుడే నీకు నిజమైన నీ తల్లి నిజమైందా? నీ తండ్రి నిజమైన వాడా? నీ పిల్లలు నిజమైనదా? లేకపోతే నీ అన్నదమ్ములు నిజమా? లేకపోతే నీ అక్క చెల్లెలు నిజమా? అనేది నీ బంధుమిత్రులు నిజమా? నీ స్నేహితులు నిజమా? నీ ఇరుగు పొరుగు వారు నిజమా? అబద్ధమా? అనేది తెలిసేది మనం ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడే, ఆర్థిక సమస్యలో ఉన్నప్పుడే, కష్టాల్లో ఉన్నప్పుడే, బాధలో ఉన్నప్పుడే ఎవరు నిజమైన బంధువు? ఎవరు నిజమైన బలగము తెలిసేది అప్పుడే. అందుకే దేవుడు నీకు అవన్నీ తెలియజేయడానికే మేబీ నీ కష్టాలు పెట్టాడేమో. ఆ కష్టాల్లో నీకు నేర్పిస్తున్నాడు. ఎవరు కరెక్టు, ఎవరు రాంగు, ఏది కరెక్టు, ఏది రాంగు. మనిషిని పరిపక్వత చేసేది ఫెయిల్యూర్సే. అందుకే థాంక్స్ చెప్పాలి దేవుడికి. అర్థమవుతుందా అండి? మనిషిని ప్యూరిఫై చేసేది, పరిపక్వత చేసేది, మనిషికి మెచ్యూరిటీ లెవెల్స్‌ని ఇచ్చేది ఆ ఫెయిల్యూర్స్, ఆ రిజెక్షన్స్, అవమానాలు, నిందలు. అందుకే వీటిని కూడా మనము స్వీకరించాలండి. లైఫ్ అన్నాక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. అంటే అన్ని రకాలుగా వెజిటబుల్స్ ఏస్తారు కదా! అలాగే లైఫ్ అంటే, జీవితం అంటే కూడా సుఖం ఉంటది, బాధ ఉంటది, ఆనందం ఉంటది, సంతోషం ఉంటది, దుఃఖం ఉంటది, లాభం ఉంటది, నష్టం ఉంటది, సమస్యలుంటాయి, మంచోడుంటాడు, చెడ్డోడుంటాడు. అన్నీ ఉంటేనే జీవితం అండి. సో, ఎప్పుడు సుఖమే ఉన్నదనుకోండి, అది కూడా లైఫ్ మంచి జీవితం కాదండి. ఎందుకంటే అప్పుడు నీకు ఎవడు మంచో, ఎవడు చెడో తెలియదు. ఇప్పుడు వర్షాకాలము. ఎప్పుడు ఈ మొత్తము సంవత్సరం అంతా వర్షాలున్నాయనుకోండి, మన ఇల్లులు మునిగిపోతాము, మనం మునిగిపోతాము. సో, ఊరంతా జలమయమైతది. బయటికి పోలేము, రాలేము. సో, మనం ఇంకా కొట్టుకొని పోతుంటాంటాయి. ఊర్లే తగలబడిపోతుంటాంటాయి. అదే ఎప్పుడు ఎండలే ఉన్నాయనుకోండి, మనం తాగడానికి నీళ్లుండయి. ఇంట్లో భూమిలో ఉన్న ల్యాండ్ లోపల ఉన్న వాటర్ గూడా ఎండిపోతది. పంటలు సరిగా పండవు. సో, పంటలు పండాలంటే ఎండలుండాలి. సో, అలాగే ఎప్పుడు ఎండలుంటే గూడా మంచిది కాదు. ఎప్పుడు వర్షం ఉంటే మంచిది కాదు. సంవత్సరం అంతా చలి ఉంటే గూడా మంచిది కాదు. డి విటమిన్ రాదు. శరీర బలహీనతలు అవుతుంటాయి. చలికాలంలో ఎక్కువగా కోల్డ్ రావడం, కాఫ్ రావడం జరుగుతుంటుంటది. అందుకే సంవత్సరం అంతా వర్షాలున్నా మంచిది కాదు. సంవత్సరం అంతా ఎండలున్నా మంచిది కాదు. సంవత్సరం అంతా చలికాలం ఉన్నా మంచిది కాదు. అందుకే దేవుడు తగిన కాలంలో తగిన సమయాలను, తగిన సమయాలను, కాలాలను అండ్ సీజన్స్ ని పెట్టాడు దేవుడు అన్నిటిని. అలాగే మన జీవితంలో కూడా కొన్ని సీజన్స్ ఉంటాయండి. అదేంటిది? అవమానం అనే సీజను, చెడు అనే సీజను, ఫెయిల్యూర్స్ అనే సీజను, రిజెక్షన్స్ అనే సీజను, ఇవన్నీ ఉంటాయి. సో, అందుకే ఆ సీజన్స్ లో నుంచి దేవుడు మనల్ని పైకి లేపుతాడు, నేర్పిస్తాడు. ఎందుకంటే మనము ఎడ్డిలాగా ఉండడం దేవుడికి ఇష్టం ఉండదు. జ్ఞానంతో ఉండడం దేవుడికి ఇష్టమండి. నాకు గూడా లైఫ్‌లో ఫెయిల్యూర్ అయినప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. సో, ఎవరు నిజమైన బంధువు, ఎవరైనా నిజమైన స్నేహితుడు, ఎవరు నిజమైన బలగము, ఎవరు నిజము అనేది తెలుసుకున్నది నేను ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడే, నేను రిజెక్షన్‌లో ఉన్నప్పుడే, కష్టాల్లో ఉన్నప్పుడే. అందుకే వాటన్నిటికి నేను దేవుడికి థాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నిజమైన బంధం ఏంటిదో నేను తెలుసుకోగలిగాను. ఈరోజు నేను దేవుడిని ఇంతగా ప్రేమిస్తున్నాను, దేవుడిని ఇంతగా నేను ఆరాధిస్తున్నాను, భయపడుతున్నానంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను దేవుడి వైపుకి వచ్చేలాగా చేశాయి. నా చుట్టూ ఉన్న సమాజం వల్ల నేను దేవుడికి దగ్గర కావడం జరిగింది. అందుకే నేను దేవుడికి థాంక్స్ చెప్తాను. ఎందుకంటే దేవుడి ప్రేమ దగ్గరికి రావాలంటే అందరి ప్రేమ దూరం కావాల్సిందే అండి. ఈ దేవుడి ప్రేమ రుచి చూడాలంటే మన చుట్టూ అందరి ప్రేమ ఉన్నప్పుడు దేవుడి ప్రేమ రుచి చూడలేమండి. అందుకే కొన్ని సందర్భాల్లో మనకు అందరుండి కూడా ఒక్కొక్కసారి అనాథ కావాల్సి వస్తది. అప్పుడే దేవుడి ప్రేమను రుచి చూస్తాము. అందుకే దేవుడు నడిపించే విధానం అలా ఉంటుంది. అందుకే నువ్వు సక్సెస్ వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా నువ్వు ఆనందించాలి. ఆ బాధ వచ్చినప్పుడు ఆనందం వచ్చినప్పుడు కాదు, బాధ వచ్చినప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉండాలి. అలాగే నువ్వు లాభాల్లో ఉన్నప్పుడు కాదు, నష్టాల్లో కూడా నువ్వు ఆనందంగా ఉండాలి. అప్పుడే నీ జీవితము పరిపూర్ణమవుతది.
ఇప్పుడు అర్థమైద్దా అండి? చింతించొద్దు. అయ్యో! నాకు ఫెయిల్యూర్‌లు ఉన్నాయే, అయ్యో! నాకు కష్టాలున్నాయే, అయ్యో! నాకు బాధలున్నాయే, అయ్యో! నాకు చింతలున్నాయో, థాంక్స్ చెప్పు దానికి. దేవుడు నీకేదో నేర్పించబోతున్నాడు. దేవుడు నీకేదో చెప్పబోతున్నాడు. దేవుడు నీకేదో నేర్పించబోతున్నాడు. దేవుడు నిన్ను దగ్గరికి తీసుకోబోతున్నాడు. దేవుడు నీ ఆయన ఒడిలోకి నిన్ను లాక్కోబోతున్నాడు. దేవుడు నిన్ను దగ్గరగా చేసుకోబోతున్నాడు. అందుకే కొన్ని సందర్భాల్లో కుటుంబ సమస్యలు, కొన్ని సందర్భాల్లో మనల్ని ప్రేమించే వాళ్ళను గూడా దేవుడు కొన్ని సందర్భాల్లో దూరం చేస్తాడు కూడా. అప్పుడే దేవుడి ప్రేమ దగ్గరకు అవుతుంటది. సో అర్థమవుతుందా అండి? ఇదొక ప్రాసెస్. ఆశీర్వాదానికి ఒక ప్రాసెస్ అండి. అందుకే దేని గురించి ఇప్పుడు చింతిస్తారండి? చింతించకండి. దేని గురించి చింతించకండి. దేని గురించి బాధించకండి. సో థాంక్స్ చెప్పండి. సో నాకు ఒకరోజు మా మేనేజర్ చెప్పి నీకు ఈరోజు జాబ్ పోతుందంటే ఒకటే చెప్పాను. నాకున్నాయి, లోన్స్ ఉన్నాయి, అప్పులున్నాయి. థాంక్ యూ జీసస్ అన్నాను. సో ఏమైనా మార్కులు తక్కువొస్తే థాంక్ యూ జీసస్ చెప్తాను నేను. మా పిల్లలకు మార్కులు తక్కువొస్తే థాంక్ యూ జీసస్ చెప్తాను. నాకు లైఫ్‌లో ఏమైనా ఫెయిల్యూర్స్ వచ్చినా థాంక్ యూ జీసస్ చెప్తాను. ఏమైనా బ్యాడ్ న్యూస్ వచ్చినా థాంక్ యూ జీసస్ చెప్తాను. నన్ను పొగిడినా థాంక్స్ జీసస్ చెప్తాను. అలాగే నన్ను విమర్శించినా థాంక్ యూ జీసస్ అంటాను. ఎందుకంటే ఆ విమర్శ వెనకాల నీకేమిస్తా అన్నాడు? బహుమానం ఇస్తా అన్నాడు. అవమానానికి రెట్టింపు బహుమానం ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు అవమానాన్ని నేను రిసీవ్ చేసుకోలేదనుకోండి, ఆ బహుమానాన్ని నేను పొందుకోలేను. సో నేను కూడా వేచుంటా. ఎవరెవరు నన్ను అవమానిస్తారా? ఎందుకంటే నాకు బహుమానం వస్తది కదా! అయ్యా! వాళ్ళు నన్ను అవమానించారు. నాదేది? నా బహుమానం ఏది అని అడుగుతా. సో హౌ మైండ్ సెట్ విల్ వర్క్. పాజిటివ్‌గా మైండ్ సెట్ వర్క్ కావాలండి. సో నిన్ను పొగిడితే వాళ్ళే నిజం కాదండి. నిన్నెవరైతే తిడతారో వాళ్ళే నిజము. నిజం చెప్తున్నా. నిన్నెవరైతే విమర్శిస్తారో వాళ్ళే నిజము. మనం మిత్రుడి నుంచి నేర్చుకునేది ఏముండదండి. శత్రువు నుంచే చాలా నేర్చుకుంటాము. మనం పొగిడే వాళ్ళ నుంచి ఏం నేర్చుకోలేమండి. స్నేహితుల నుంచి ఏం నేర్చుకోలేము. కానీ మన శత్రువు నుంచి మనము చాలా నేర్చుకుంటాము. మన మన పరిస్థితుల నుంచి చాలా నేర్చుకుంటాము. మన కష్టాల నుంచి, సుఖాల నుంచి మనం నేర్చుకోలేమండి ఏది కూడా. కష్టాల నుంచే అన్ని నేర్చుకుంటాము. మనందరికి కూడా తగ్గింపు తత్వం ఉంది. మనందరిలో కూడా ఒక వినయం, విధేయత ఉంది. ఎందుకు? మన కష్టాలు, మన బాధలు మనల్ని తగ్గించేలాగా చేసింది. మనందరం కూడా అన్నిటికి అడ్జస్ట్ అయిపోతాము. ఇది ఉంటేనే తింటా, అది ఉంటేనే తింటా అని కాదు. అన్నిటికి మనము అడ్జస్ట్ అయిపోతాము. ఎందుకు? మన పరిస్థితులను మనల్ని అడ్జస్ట్ అయ్యేలాగా చేసింది. ఇప్పుడు అర్థమవుతుందా అండి? మన కష్టాలు, మన బాధలు, మన అవమానాలు, మన నిందలు, మన యొక్క ఫెయిల్యూర్స్, మన యొక్క రిజెక్షన్స్ అవి రావాలని కోరుకోవద్దు. కానీ వచ్చినప్పుడు మాత్రము యాక్సెప్ట్ చేసి వాటి గురించి ప్రార్థించుకొని వాటి నుంచి ఓవర్‌కమ్ కావాలి. ప్రార్థించి ఓవర్‌కమ్ కావాలి. సో నేనైతే అవన్నీ రావాలని కోరుకోను. కానీ వస్తే మాత్రము ప్రార్థించుకొని దాని నుంచి ఎలా బయటపడాలి? ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలి? ఆ నష్టం నుంచి ఎలా బయటపడాలి? అవమానం గురించి బయటపడాలి అని ఆలోచిస్తాను. సో కానీ చింతించను. అయిందేదో అయిపోయింది. సరే, ఒక సమస్య వచ్చింది. అయితే ఏంటి? సమస్య వస్తే ఏంటి? పరిష్కారం ఏంటిది? దానికి ఆలోచించాలి. ఒక కష్టం వచ్చిందా? అయితే ఏంటిది? ఆ కష్టాన్ని ఎలా సుఖంగా మార్చుకోవాలి? పరిష్కారము ఆలోచించాలి. సొల్యూషన్ ఆలోచించాలి. కానీ చాలా మంది సొల్యూషన్ ఆలోచించరు. ఆ ప్రాబ్లమ్ గురించి ఆలోచిస్తారు. అయ్యో! నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందే. అయ్యో! నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందే అని బాధపడతారు గానీ, వాళ్ళ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ గురించి ఆలోచించరు. సొల్యూషన్ గురించి ఆలోచించాలి. ప్రార్థించాలి. ప్రార్థిస్తే ప్రతి మార్గాలను దేవుడు సరళం చేస్తాడు. అందుకే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవుడికి తెలియజేయమంటున్నాడు. కృతజ్ఞతాపూర్వకంగా మన ప్రేయర్ రిక్వెస్ట్‌లను దేవుడికి తెలియజేయమంటున్నాడు. నేను వింటాను అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? మన మైండ్ సెట్ అలా ఉండాలి. ఇప్పుడు నా గురించి గూడా ఎవరైనా వెనకాల అంటున్నారని తెలిసినా గూడా నేనేం బాధపడనండి. థాంక్ యూ జీసస్ అంటాను. కానీ నాకు రివార్డ్ ఏదని అడుగుతాను దేవుణ్ణి. సో అవమానం వచ్చిన రివార్డ్ ఇస్తాడు దేవుడు. మన పరిశుద్ధతకు, నీతికి, నిజాయితీకి అన్నిటికి రివార్డ్ ఇస్తాడు. సో అందరూ కూడా ఒకటే చెప్తున్నాను. దేని గురించి చింతించకండి. దేని గురించి చింతించకండి. సో ఒక జాబ్ వచ్చినా చింతించకండి, రాకపోయినా చింతించకండి. వివాహం జరిగినా చింతించకండి, వివాహం జరగకపోయినా చింతించకండి. ప్రార్థనలకు జవాబు వచ్చినా చింతించకండి, జవాబు రాకపోయినా చింతించకండి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది? దేవుళ్ళో లేదు. మన మైండ్‌లోనే ఉంది ప్రాబ్లము. ఎక్కడిదక్కడే వదిలేయండి. పాజిటివ్‌గా ఆలోచించండి. పాజిటివ్‌గా మాట్లాడండి. పాజిటివ్‌గా తీసుకోండి. సుఖాన్ని నువ్వు ఎలాగైతే యాక్సెప్ట్ చేస్తావో, కష్టం వచ్చినప్పుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. సో నిన్ను పొగిడితే నువ్వు ఎలాగైతే పొంగిపోతావో, అలాగే నిన్ను విమర్శించినా కూడా అలాగే ఉండాలి. అందుకే బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి ఎప్పుడైనా కూడా. చాలా మంది పొగిడితే ఎక్కడికో ఆకాశానికి వెళ్ళిపోతారు. తిడితేనేమో పాతాళానికి వెళ్ళిపోతారు. సో అలా ఉండొద్దు. తిట్టినా, పొగిడినా నువ్వు స్టేబుల్ గానే ఉండాలి.
సో అప్పుడు నీ లైఫ్ పరిపక్వత వస్తది. చాలా మంది సక్సెస్ వచ్చిందనుకోండి, గాలిలా నిలబడతారు. వాళ్ళు నేల మీద నడవరు. ఫెయిల్యూర్‌కొచ్చిందనుకోండి, వాళ్ళు కిందికెళ్ళిపోతారు. పాతాళంలోకెళ్ళిపోతారు. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా స్టేబుల్‌గా ఉండాలి. పొగడ్తలొచ్చినా, విమర్శలొచ్చినా స్టేబుల్‌గా ఉండాలి. అవమానాలొచ్చినా, బహుమానాలొచ్చినా స్టేబుల్‌గా ఉండాలి. ఆస్తులున్నా, ఆస్తులు రాకపోయినా మన స్టేబుల్‌గా ఉండాలి. మన గుణము మార్చకూడదు. నీ కష్టాలను బట్టి, నష్టాలను బట్టి నువ్వు మారకూడదు ఎప్పుడు కూడా. సో అన్నిటికి ఒకటే గుర్తుపెట్టుకోండి. అన్నిటికి పరిష్కారం ఉంది. అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. కోవిడ్ వచ్చింది కదా! అప్పుడు పరిష్కారం వచ్చిందా లేదా? అది ఏముంది? అంటే టాబ్లెట్ డోలో 650 మళ్ళా అవే టాబ్లెట్స్ ఉన్నాయి. సో అంత పెద్ద కోవిడ్ వచ్చినప్పుడే దేవుడు పరిష్కారాన్ని చూపించాడు. నీ సమస్యలన్నిటికి గూడా పరిష్కారం ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి. మీ ప్రతి సమస్యకు గూడా ముగింపు ఉంది. ముగింపు ఉంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము, తర్వాత చలికాలము, తర్వాత ఎండాకాలము. అలాగే మన జీవితాంతము కష్టాలే ఉంటాయని ఎప్పుడు అనుకోవద్దు. మన జీవితాంతము నష్టాలే ఉంటాయని ఎప్పుడు అనుకోవద్దు. నా జీవితాంతం ఇదే ఉంటదని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అదే ఉంటుంది అండి. ఎప్పుడైతే లేదు నా దేవుడు నా కాలాలను మార్చే దేవుడు. వర్షాకాలాన్ని ఎండాకాలంగా మారుస్తాడు. ఎండాకాలాన్ని చలికాలంగా మారుస్తాడు. అలాగే నా జీవితాన్ని గూడా మారుస్తాడు. నా జీవనాన్ని గూడా మారుస్తాడు. నా భర్తను, నా పిల్లల్ని, నా భార్యను, నా సమస్యలను మారుస్తాడు. నా ఉద్యోగాన్ని మారుస్తాడని నువ్వు ఎప్పుడైతే గట్టిగా విశ్వసించి నమ్ముతావో, దేవుడు సమస్తాన్ని మార్చి నిన్ను అద్భుత రీతిగా ఆశీర్వదిస్తాడండి. సో ఇక్కడ ప్రాబ్లమ్ మన మైండ్ సెట్టే. సో దేని గురించి చింతించకండి. కానీ ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తుంటే నీ చింత తగ్గిపోతది. లేకపోతే నువ్వు చింతిస్తే నువ్వు ప్రార్థించడం ఆపివేయడం జరుగుతదండి. సో 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మిమ్ము గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సో నిజంగా చెప్తున్నా ఇప్పుడు నా మనసులో ఎలాంటి చింత లేదు. ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే నా వెనకాల ఒక ధైర్యం ఉన్నది. నా వెనకాల ఒక దేవుడున్నాడు. నా వెనకాల ఒక సర్వశక్తి మంతుడు నా తోడుగా ఉన్నాడని నేను ఎప్పుడు కూడా అనుకుంటాను. ఈ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు వచ్చిన మొట్టమొదటి వరం ఏంటిదంటే ధైర్యము. రెండో వరం ఏంటిదంటే మనశ్శాంతి, దీర్ఘశాంతము. సో నేను దేని గురించి చింత పెట్టుకోనండి. ఎప్పుడు కూడా నేను స్ట్రెస్ తీసుకోను, ప్రెషర్ తీసుకోను. ఒకవేళ ఆఫీస్ ప్రెషర్ ఉందా దాన్ని ఎలా ఓవర్‌కమ్ కావాలి? లేకపోతే వాక్యం బోధించాలా? దాన్ని ఎలా బోధించాలి? 10 మందికి ప్రార్థన చేయాలా? ఎలా చేయాలి? సో ఇలాగే ఉంటుంది. కుటుంబాన్ని చూసుకోవాలా? కుటుంబంలో ఏమేం సమస్యలున్నాయి? వాటిని ఎలా ఓవర్‌కమ్ కావాలి? అంతేకాని చింతించడము, బాధపడడము, రంది పెట్టుకోవడము, ఆలోచించడం దీనివల్ల మెడ నరాలు నొస్తాయి. అనారోగ్య సమస్యలొస్తాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా చింతించొద్దు. ఎందుకంటే మన గురించి చింతిస్తున్నాడు. ఆయన మన తండ్రి అండి. ఆయన మన తండ్రి. ఆయన పంపిస్తేనే మనం భూలోకానికి వచ్చాము. నిజం చెప్తున్నా. ఆ తల్లి గర్భంలో వేసింది దేవుడే. ఆ తల్లి గర్భంలోంచి తీసింది దేవుడే. నారు పోసిన వాడు నీరు పోయడా? సో నీరు పోస్తాడు. నారు పోసిన వాడు తప్పకుండా. అందుకే మనల్ని భూలోకానికి తీసుకొచ్చింది ఆయనే కాబట్టి ఈ భూలోకం నుంచి ఈ యాత్ర ముగించే వరకు కూడా ఆయన మన తోటి ఉంటాడు. మన తోడు ఉంటాడు. సో మనందరికీ ఒక ధైర్యం ఉండాలి. నాతోటి నా దేవుడు ఉన్నాడు. నీ కష్టాలు ఎక్కువవుతున్నాయా? అయినా నా దేవుడు ఉన్నాడు. నష్టాలు ఎక్కువవుతున్నాయా? అయినా నా దేవుడు ఉన్నాడు. సమస్యలు ఎక్కువవుతున్నాయా? అయినా నా దేవుడు ఉన్నాడు. అవన్నిటిని కూడా మారుస్తాడు. కాకపోతే ఇప్పుడు వర్షాకాలము, ఎండాకాలం వచ్చే వరకు వెయిట్ చేయాలి. కాకపోతే ఇప్పుడు వర్షాకాలము, చలికాలం వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయి. కొంతకాలం మాత్రమే ఓర్చుకోవాలంతే. కొంతకాలమే ఓర్చుకోండి. తర్వాత మంచి రోజులు చూస్తారు. ఈ కొంతకాలం ఏం చేయాలి? మనం ప్రార్థించుకోవాలి. దేవుడిలో విశ్వాసంలో ఎదగాలి. నేను చెప్తున్నాను దేవుడు కాలాలను మార్చే దేవుడు, సమయాలను మార్చే దేవుడు, స్థితిని, పరిస్థితిని, గతిని మార్చే దేవుడు, మనుషులను మార్చే దేవుడు. మన సిచ్యువేషన్స్ ని ఓవర్ నైట్ లో కూడా ఇట్లా చేంజ్ చేయగలుగుతాడండి. తిమ్మిని బమ్మిని చేయగలుగుతాడు. బమ్మిని తిమ్మిని చేయగలుగుతాడు మన దేవుడు. సో పడవలను ఓడలుగా మారుస్తాడు. బండ్లను ఓడలుగా, ఓడలను బండ్లుగా మారుస్తాడు దేవుడు. సో అలాగే నీ కష్టాలు పర్మనెంట్ కాదు. ఒక ముగింపు ఉంది. నీ బాధలు పర్మనెంట్ కాదు. ఒక ముగింపు ఉంది. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంది. అది దేవుడి చేతిలో ఉంది. నువ్వు ప్రార్థించినప్పుడు అది నీ తల మీద కుమ్మరిస్తాడు. అందుకే ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీద వేసి మర్చిపోయిగా. ఆయన మీద వేసి బాధపడకు. ఆయన మీద వేసి నువ్వు వదిలేసేయి. సో ఇంకా నువ్వు ఆయన మీద వేసి నువ్వు బాధపడుతున్నావు, ఇంకా నువ్వు ప్రెషర్ తీసుకుంటున్నావు అంటే ఇంకా దేవుడి మీద నీకు ఇంకా విశ్వాసము రాలేదు, ఇంకా నమ్మకము రాలేదని అర్థము. కాబట్టి
సో దేని గురించి చింతించకండి. మన గురించి చింతించే మన తండ్రి ఉన్నాడు. మన దేవుడు ఉన్నాడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి. నీ గురించి చింతించేవాడు మనిషి కాదు, దేవుడు. సో మేబీ మన మనుషులు వాళ్ళ వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు మన గురించి ఆలోచించడం మానేస్తారేమో. కానీ దేవుడు మన గురించి ఆలోచించడం ఎప్పుడు మానేయడండి. ఎందుకో చెప్తానండి. మనకు భార్య ఉన్నారు, భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, ఇంటి పని చేసుకోవాలి, వంట పని చేసుకోవాలి, ఆ బట్టలు ఉతుక్కోవాలి, ఆ గిన్నెలు తోముకోవాలి. సో మళ్ళీ 10 మందితో ఫోన్లలో మాట్లాడాలి. ఇన్ని పనులు మనకున్నాయా? దేవుడికి ఇలాంటి పని లేవు. ఆయనకు ఉద్యోగమే మనల్ని కాపాడడము, ఆయనకు ఉద్యోగమే మనల్ని రక్షించుకోవడము, ఆయనకు ఉద్యోగమే మనల్ని ఆశీర్వదించడం. ఆయనకు మనలాగా ఫ్యామిలీ లేదు. ఆయనకు మనలాగా ఆ ఇంటి పని, ఆఫీస్ పని, బైక్ మీద ఇంటికి ఆఫీస్కి వెళ్ళి రావాలి, ట్రైన్లలో వెళ్ళి రావాలి, అవన్నీ ఏం లేదు. ఆయన పనే మనల్ని కాపాడుకోవడం, మనల్ని రక్షించుకోవడం. ఆయన పనే మన గురించి చింతించడమే ఆయన పని. సో అందుకే ఆయన మన గురించి చింతించుచున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, నాన్న స్కూల్ ఫీజు కట్టాలి అని చెప్పేసి వదిలేస్తారు. అంతేగాని మా నాన్న స్కూల్ ఫీజు తెస్తాడా తేడా, కడతాడా కట్టడా అవన్నీ ఉండదు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనం వాళ్ళు అడగక ముందుకే 3 పూటల భోజనం పెడతాం. మనమే అయ్యో ఈ రోజు వాళ్ళకి ఏ కూర వండాలి, మధ్యాహ్నం ఏం వండాలి, రాత్రి ఏం వండాలి, రేపు ఏం వండాలి, మనమే చింతిస్తాము. కానీ మన పిల్లలు వాళ్ళు చింతించరు. మా అమ్మ ఈ రోజు నాకు తిండి పెడతదా పెట్టదా, ఆహారం పెడతదా పెట్టదా, 3 పూటల భోజనం పెడతదా పెట్టదా అని మన పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళు చింతించరు. ఎందుకంటే వాళ్ళకు మనం ఉన్నామని నమ్మకము. సో అలాగే మన దేవుడు కూడా మన దగ్గర ఉన్నాడని నమ్మకం ఉండాలి. ఒకటి, మన దేవుడు కంటికి కనపడట్లేదని అనుకోకండి. సో మనం కంటికి కనపడితే నమ్మకం పెరుగుతుంది, కంటికి కనపడకపోతే నమ్మకం పెరగదు అనుకోవద్దు. ఆయన కంటికి కనపడకపోయినా ఆయన క్రియలు కంటికి కనపడతాయి మనకు. ఆయన ఆలోచనలు మన కంటికి కనపడతాయి. ఇప్పుడు మీరు ఎంతో మంది చింతిస్తున్నారు. ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు మీ చింత గురించి తీసివేయాలని. సో దీని ద్వారా దేవుడు ఆయన కనపడకపోయినా ఆయన మాటలు వినపడుతున్నాయి మీ అందరికీ. అర్థమవుతుందండి? ఆయన క్రియలు మనకు కనపడతాయి ఆయన కనపడకపోయినా. చాలా మందికి మూర్ఖత్వం. నా దేవుడు కనపడితే నేను నమ్ముతా, దేవుడు నాతో డైరెక్ట్ గా మాట్లాడితే నేను నమ్ముతా. దేవుడు కనపడితే మనము చూడలేమండి, తట్టుకోలేము, చనిపోతాము. అంత పెద్ద వెలుగు ఆయనే. సో సర్వశక్తి మంతుడు. ఆయన శక్తి ముందు మన శక్తి నిలబడదు. కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్న సూర్యుని మనం చూడలేము, దేవుణ్ణి ఏం చూడగలుగుతాము? సో అదే అండి, ఆయన నీ తండ్రి స్థానంలో ఉన్నాడు. గుర్తు పెట్టుకోండి, ఆయనను ప్రతిష్ఠించుకోండి. ఈ దేవుణ్ణి నీ తండ్రిలాగా ప్రతిష్ఠించుకోండి, ఒక నాయకుల్లాగా ప్రతిష్ఠించుకోండి, ఒక దేవుడిలాగా ప్రతిష్ఠించుకోండి, ఒక సహోదరులాగా ప్రతిష్ఠించుకోండి, ఒక వైద్యుల్లాగా ప్రతిష్ఠించుకోండి. నేను అలాగే అనుకుంటా. నేను నా దేవుణ్ణి ఈయనే, యువర్ ఇస్ మై లార్డ్, యువర్ ఇస్ మై గాడ్, యువర్ ఇస్ మై షెపర్డ్, యువర్ ఇస్ మై సేవియర్, యువర్ ఇస్ మై మెంటర్, యువర్ ఇస్ మై టీచర్, యువర్ ఇస్ మై గైడ్, యువర్ ఇస్ మై ప్రొటెక్టర్, యువర్ ఇస్ మై హీలర్, యువర్ ఇస్ మై ఫాదర్, యువర్ ఇస్ మై బ్రదర్, యువర్ ఇస్ మై మదర్, యువర్ ఇస్ మై వెల్ విషర్, యువర్ ఇస్ మై సప్లయర్ ఫర్ ఆల్ అవర్ నైట్స్, యువర్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నేను ఇలాగే అనుకుంటానండి దేవుణ్ణి. నాకు ఆరోగ్యం బాగాలేదా, ఒక వైద్యుల్లాగా రా ప్రభు అనుకుంటాను. నాకు భయం వేస్తుందా, ఒక తండ్రి స్థానంలో రా ప్రభు అనుకుంటాను. నాకు ఓదార్పు కావాలా, ఒక తల్లి స్థానంలో రా ప్రభు అనుకుంటాను. నాకు చెప్పుకోవడానికి బాధ పంచుకోవాలా, ఒక స్నేహితుడి స్థానంలో రా ప్రభు అనుకుంటాను. లేకపోతే నాకు తోడుగా ఉండాలా, ఒక సహోదరుడిలాగా, నువ్వు నాకు సహోదరులాగా రా ప్రభు అనుకుంటాను. సో గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, ఎవ్రీథింగ్ ఫర్ మీ. కష్టం వచ్చినప్పుడు ఆయనే నా సహోదరుడు, నాకు బాధ వచ్చినప్పుడు ఆయనే నా తండ్రి, భయం వేసినప్పుడు ఆయనే నా తండ్రి, నాకు ఓదార్పు కావాలనుకున్నప్పుడు ఆయనే నా తల్లి. సో ఆయనే నా స్నేహితుడు. సో మేక్ యువర్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఆయనను అనుకోండి. అప్పుడు దేవుడి యొక్క అద్భుతాలు ఇంకా చూస్తారు, ఇంకా చూస్తారు. సో నీకు అనారోగ్య సమస్య ఉందా, వైద్యుడు ఆయనే, నీకు ఒక వైద్యుడు. నీకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఈజ్ ఎ ఫైనాన్సియర్, నీకు ఒక ప్రొడ్యూసర్ లాగా, ఒక ఫైనాన్షియర్ లాగా నీకు సపోర్ట్ ఇస్తాడు. ఉద్యోగంలో జాబ్ ప్రాబ్లం ఉందా, ఒక మేనేజర్ లాగా ఆయన ప్రత్యక్షం అవుతాడు. సో నీ కంటికి కనపడడు, కానీ ఇవన్నీ చేస్తుంటా అంటాడు. ఒక తల్లిలాగా నిన్ను ఓదారుస్తాడు, ఒక తండ్రిలాగా ధైర్యం చెప్తాడు, ఒక సహోదరులాగా ఉంటాడు, స్నేహితుల్లాగా సహాయం చేస్తాడు. సో ఒక దేవుడి స్థానంలోండి అద్భుతాలు చేస్తాడు మన దేవుడు. సో అర్థమవుతుందా అండి? దేవుడి యొక్క గొప్పతనాన్ని మీ అందరికి వివరిస్తున్నాడు దేవుడు. సో నేనున్నాను కదా, మీ గురించి నేను చింతిస్తున్నాను కదా, మీ చింత యావత్తు నా మీద వేసి మీరు నిశ్చింతగా ఉండండి, ధైర్యంగా ఉండండి.
వాటన్నిటిని కూడా మారుస్తానంటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేని గురించి భయపడకండి, దేని గురించి బాధపడకండి. ఆ మనసులో నుంచి ఆ బాధను, చింతను, విచారణను, భయాన్ని తీసివేసి ప్రార్థించండి, ప్రార్థించండి. జవాబు రావట్లేదా? ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. నువ్వెంత ఎక్కువగా ప్రార్థనలు గడుపుతావో నీకంత చింత తక్కువైపోతది. ఎప్పుడైతే ఎక్కువగా చింతిస్తావో ప్రార్థించలేము. దేవుడి మీద విశ్వాసము పోతుంటాంటది. సో అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. నజరుడైన యేసయ్య చాలా గొప్ప వాక్యాన్ని మాకు బయలుపరిచారయ్యా. యావత్ చింతను మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. అయ్యా ప్రభువా, యేస్మయల్లాడు మా ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అనేక చింతలు మోసామయ్యా. అయ్యా, కష్టం వచ్చినా ఒక చింత, లాభం వచ్చినా ఒక చింత, నష్టం వచ్చిన చింతే, బాధ వచ్చిన చింతే, ఉన్న చింత, లేకపోయిన చింత, అన్ని విషయాలలో చింతించి చింతించి మా మనసులను, మా ఆలోచనలను, మా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నామయ్యా. ఈ రోజు నుంచి ఆ చింతించే హృదయాన్ని మా మనసులో నుంచి తీసివేయమని, ప్రార్థించే హృదయాన్ని మా అందరికి దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. మా యావత్ చింతనంతా కొట్టివేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.